ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవికి టీడీపీ నేత జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు అది కొద్దిసేపటి క్రితమే న్యూస్ బ్రేక్ అయింది. ఇటీవల తెలిసిందే ఆయన చైర్మన్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమంగా వందల మందిని అందులో నియమించి కోట్లాది రూపాయలు దోచిపెట్టారనే ఆరోపణలు మొదటి నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలే అవి. ఆయన రాగానే 400 మందిని ఉద్యోగాలను తీశారు. తర్వాత మరో 200 మందిని తీసేశారు. అయితే తీసేసిన 600 మంది విషయంలో ఎందుకు ఇంకా ఎండి తీసేసిన వాటిని అమల్లోకి తీసుకురాకుండా వాళ్ళకి ఇంకా ఎందుకు జీతాలు చెల్లిస్తున్నారు ఎండి దినేష్ కుమార్ అనేది మన జీవీ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. 9 నెలలైనా కూడా ₹1 ఆదాయం రాలేదు ఫైబర్ నెట్ కార్పొరేషన్కి, ఒక్క కొత్త కనెక్షన్ రాలేదు. ఎందుకు ఏం పని చేస్తున్నారు వీళ్ళు ఆఫీసర్లు కానీ ఉద్యోగులు కానీ అనేది జీవీ రెడ్డి లేవనెత్తిన రెండో అంశం. ఎన్నిసార్లు అడిగినా ఎండి సహకరించట్లేదు, ఎండి తన ఆదేశాలను కానీ తన మాటలు కానీ లెక్క చేయడం లేదు అనే దీంట్లో మొన్న 3 రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పారు. దాని మీద కొంత ప్రభుత్వంలో చర్చ నడిచింది. ప్రభుత్వం ఎండి దినేష్ కుమార్ని వివరణ కూడా అడిగినట్టుగా చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా మనం వార్తలు చూసాం. అయితే సడన్గా ఇందాక జీవీ రెడ్డి తన రాజీనామాను సమర్పించారు. లేఖను చంద్రబాబు నాయుడుకి పంపారు. ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పంపించారు. దాంట్లో లేఖలో స్పష్టంగా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధికి ప్రాథమిక సభ్యత్వానికితో పాటుగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇక మీదట ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోను, లాయర్గానే నా వృత్తిని నిర్వహించుకుంటాను అని ఆయన అందులో పేర్కొన్నారు జీవీ రెడ్డి. సరే, రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, చేసినా చేయకపోయినా ఇంత దాకా వచ్చిన తర్వాత మళ్ళీ జీవీ రెడ్డి వెళ్తాడా లేదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపిస్తారా ఇవన్నీ తెలియదు. కానీ బ్యాక్ ఎండ్లో తెలుస్తున్నది ఏంటి అంటే ఒక ఐఏఎస్ అధికారి మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు అని పార్టీలో ఒక బలమైన సెక్షన్ అభిప్రాయపడింది. చంద్రబాబు నాయుడు కూడా జీవీ రెడ్డిని పిలిపించి కొంచెం గట్టిగానే మందలించారని, ఇక నుంచి అలాంటి పనులు చేయొద్దు, ఇలాంటి ఆయన తరహాలో పెద్దరికంగా గట్టిగానే మందలించారు అంటున్నారు. మరి దానికి ఆయన నొచ్చుకున్నారా లేకపోతే పార్టీ అధిష్టానమే రాజీనామా చేయమని అడిగిందా తెలియదు. ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జీవీ రెడ్డి ఎవరికి అందుబాటులో లేరు. కానీ ఏ పవర్సు లేకుండా ఏ పని చేయకుండా ప్రోటోకాల్స్ అనుభవించడానికి కార్లు వేసుకు తిరగడానికి పనిచేయాలంటే ఎట్లా? అక్కడ ఉన్నామంటే మన పనితీరు ఏంటో చూపించాలి. ఆ కార్పొరేషన్కి ఎంతో కొంత పనితీరు కనబర్చి దాన్ని అభివృద్ధి చేసి మనం ఏంటో నిరూపించుకోవాలి. అలా కాకుండా భజన చేసుకుంటూనో ఏమీ చేయకుండా ఉత్సవ విగ్రహాల్లో కూర్చోవాలంటే అది మనతో ఎట్లా అవుతుంది అనేది తన సన్నిహితులతో జీవీ రెడ్డి వాపోయినట్టుగా కాదు, వ్యాఖ్యానించినట్టుగా చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే నాకు తెలిసింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్